భారతదేశ చరిత్ర నుంచి మరొక ప్రశ్న. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏ చూసినా కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమడిగారంటే ప్రయాగ ప్రశస్తి మెయిన్లీ డిస్క్రైబ్స్ ది అచీవ్మెంట్స్ ఆఫ్. సో మనకి ప్రయాగ గుర్తుపెట్టుకోండి, ప్రయాగ ప్రశస్తి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ప్రయాగ ప్రశస్తి అని ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే అలహాబాద్. సో అలహాబాద్ అంటే ఇప్పుడు అలహాబాద్ అని పిలిచాము, ఇప్పుడు పేరు మార్చదు ప్రయాగరాజ్ అని. అప్పట్లో ప్రయాగరాజ్ దాని పేరు. అలహాబాదు స్తంభ శాసనం అంటారు. అలహాబాద్ అంటే ఇంగ్లీష్లో అయితే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా పిలుస్తారు దీన్ని. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది ఎవరి యొక్క విజయాల గురించి అందులో ఉన్నాయి, ఈ ప్రయాగ ప్రశస్తిలో ఎవరి యొక్క విజయాల గురించి అందులో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అశోక, సముద్రగుప్త, గౌతమిపుత్ర శాతకర్ణి, హర్షవర్ధన. సముద్రగుప్తుడు అనమాట. గుప్త వంశానికి చెందినటువంటి సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ఇందులో ఉన్నాయి. సో సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ఇందులో ఉన్నాయన్నమాట. చంద్రగుప్తుడి యొక్క కుమారుడే సముద్రగుప్తుడు. ఈయన చాలా గొప్ప రాజు అనమాట. ఎవరు? సముద్రగుప్తుడు. కాబట్టి ఆయన యొక్క విజయాల గురించి ఈ ప్రయాగ ప్రశస్తిలో ఉన్నాయి. సో ఇందులో ఏమున్నాయంటే ఈయన ఉత్తర భారతదేశంలో 8 రాజ్యాలు ఆక్రమించాడు. సో 8 రాజ్యాలకు పైగా ఆక్రమించాడు ఆర్యవర్తలో. మనకి దక్షిణ భారతదేశంలో 12 రాజ్యాల వరకు ఈయన గెలిచాడు అనమాట. సో దక్షిణ భారతదేశంలో కూడా. అయితే ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాలు మొత్తం తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఎందుకంటే గుప్త సామ్రాజ్యానికి దగ్గరగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలని రాజులు ఓడించాడు, కానీ వాళ్ళ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు, వాళ్ళకే ఇచ్చేశాడు. ఓడించిన తర్వాత ఆయన ఆక్రమించుకోలేదు, గుప్త సామ్రాజ్యంలో కలపలేదు. అందుకే మన గుప్త సామ్రాజ్య కాలంలో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో గెలిచినప్పటికీ ఆయన గుప్త సామ్రాజ్యంలో కలపలేదు. ఆ సామ్రాజ్యాన్ని తిరిగి ఆ రాజులకే ఇచ్చేశాడు అనమాట. సో అటువంటి అయితే ఈ ప్రయాగ ప్రశస్తిని ఎవరు కంపోజ్ చేస్తారంటే హరిసేన. సో హరిసేన వచ్చేసి సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి. ఈయన రాశాడనమాట. ఆ ప్రయాగ ప్రశస్తిని రాయడం జరిగింది. అందులో సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ఉంది. సో సముద్రగుప్తుని ఎవరు పిలుస్తారంటే ఇండియన్ నెపోలియన్ పిలుస్తారు. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి పిలుస్తారు. నిజానికి ఫ్రాన్స్ సముద్రగుప్త అని పిలవాలి, నెపోలియన్ పిలవాలి, ఫ్రాన్స్ సముద్రగుప్త అని. ఎందుకంటే సముద్రగుప్తుడు ఏ కాలంలో ఉన్నాడు, నెపోలియన్ ఏ కాలంలో ఉన్నాడు అంటే సముద్రగుప్తుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ముందున్నాడు. సో కాబట్టి ఇలా అనమాట. ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి విఏ స్మిత్ అని ఒక హిస్టారియన్ పిలిచాడు అనమాట. అంటే ఎటువంటి ఓటమి లేదని చెప్పేసి. ఎందుకంటే సముద్రగుప్తుడు 100 యుద్ధాలు గెలిచాడు. సో 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అనమాట. ఆయన జీవితంలో ఓటమి అంటే తెలియదు. అందుకే ఆయన్ని సప్తసతి అంటారు. సో అర్థమైందా? శతసప్తి అంటారు. శతసప్తి అంటే ఆయన 100 యుద్ధాలు గెలిచాడని. సో అర్థమైందా? 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అనమాట సముద్రగుప్తుడు. ఆయన ఒంటి నిండా గాయాలే ఉంటాయన్నమాట.